హలో, నేను మీ శేషరావు. భారత మార్కెట్లోకి టెస్లా కారు వచ్చేస్తుంది. ఏప్రిల్ కల్లా రోడ్ల మీద రై రై అంటూ తిరగబోతోంది. 2021 నుంచి ఎలాన్ మస్క్ చేసినటువంటి ప్రయత్నం ఎట్టకేలకు 2025 నాటికి నెరవేరింది. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళారు. ఆ సందర్భంగా వాషింగ్టన్లో వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిసేదానికి ముందు రోజు ఎలాన్ మస్క్ని నరేంద్ర మోడీ గారు కలిశారు. ఆ సందర్భంగా టెస్లాకు సంబంధించిన డీల్ ఓకే అయింది. ఫలితంగా ఏప్రిల్లో భారత మార్కెట్లోకి టెస్లా రాబోతుంది అనేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. అంతేకాదు, ఇప్పుడు టెస్లా వెబ్సైట్లో కూడా ముంబై, ఢిల్లీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల కోసం వెబ్సైట్లో వాళ్ళు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఉద్యోగాల నియామకం కూడా జరుగుతుంది. తొలుత జర్మనీ కేంద్రంగా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నటువంటి టెస్లాలను నేరుగా ఇండియాకి ఇంపోర్ట్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. అయితే 2021లో అప్పట్లో ప్రయత్నం చేసినప్పుడు భారత ప్రభుత్వం కొన్ని కండిషన్లు పెట్టింది. దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి ఆలోచనతోటి ఎలాన్ మస్క్ అప్పట్లో భారత ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. ఆ సందర్భంగా టెస్లా మార్కెట్లోకి రావాలంటే కొన్ని కండిషన్స్ని పెట్టింది. తయారీ అనేది భారత్లోనే ఉండాలి. విడిభాగాలను భారతదేశీయంగా తయారు చేసేటువంటి వాటిని వాడాలి అనేటువంటి కండిషన్ అప్పట్లో భారత ప్రభుత్వం పెట్టింది. ఆ తర్వాత 2022లో కూడా టెస్లాను భారత మార్కెట్లోకి తీసుకురావాలనే ప్రయత్నం ఎలాన్ మస్క్ చేశారు. అయినప్పటికీ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో టెస్లా మార్కెట్లోకి రాలేదు, భారత మార్కెట్లోకి రాలేకపోయింది. అయితే తాజాగా భారత ప్రభుత్వం ఈవీ కార్ల మీద తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం కొంత ఎసలుబాటును కలిగించింది. దాంట్లో ఒకటి ఏంటంటే $500 బిలియన్ కనీస పెట్టుబడిగా పెట్టేటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఉత్పత్తులకు, కార్లకు దిగుమతి సుంకాలు మేము తగ్గిస్తాము అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు, ఒక ఆంక్ష పెట్టారు. అంటే $500 బిలియన్ పెట్టుబడి కనుక పెడితే భారతదేశంలో ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తామని చెప్పారు. అయినప్పటికీ టెస్లా భారత మార్కెట్లోకి రావడానికి ధైర్యం చేయలేదు. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వాణిజ్య సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలన్నీ కూడా మారిపోతున్నాయి. ప్రత్యేకించి వాణిజ్య సంబంధాలు, వాణిజ్యానికి సంబంధించినటువంటి, వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక యుద్ధమే ప్రారంభమైంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మధ్య. దాంట్లో భాగంగానే ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు నరేంద్ర మోడీ గారికి, మీరు ఎన్ని సుంకాలు, ఎంత సుంకాలు వేస్తారో అమెరికా కూడా దిగుమతుల మీద అంతే సుంకాలు విధిస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అంతకుముందే కెనడాకి, మెక్సికోకి, కొలంబోకి, చైనాకి, వీటన్నిటికీ కూడా క్లియర్గా చెప్పేశారు. పైగా 35% ఇంపోర్ట్ డ్యూటీస్ వేయటం జరిగింది ఆ దేశాల మీద. ఆయా దేశాలకు ఇచ్చేటువంటి యుఎస్ ఎయిడ్ని మొత్తం కట్ చేసేసింది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ డోజ్ని ప్రయోగించిన అమెరికా ఆ డోజ్ ఏం చేస్తుందంటే ఇతర దేశాలకు ఇచ్చేటువంటి సహాయాన్ని నిలిపివేస్తుంది. దేశీయంగా ఉండేటువంటి ఉద్యోగస్తులను తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతుంది. దానికి ఎలాన్ మస్క్ మొత్తం నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఇచ్చేటువంటి సూచనలు, సలహాల మేరకే మొత్తం నడుస్తుంది. ఆ క్రమంలో ఎలాన్ మస్క్, నరేంద్ర మోడీ గారి మధ్య ఒక భేటీ జరిగింది. ఈ భేటీలో ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక సంబంధాలు, లేదంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో మాటలు జరిగాయి. ఆ భేటీ ఫలించింది కాబట్టి టెస్లా భారత్ మార్కెట్లోకి వస్తుంది అని చెప్పి ఇప్పుడు అందరూ భావిస్తూ ఉన్నారు. వాస్తవంగా అమెరికా టూర్లో నరేంద్ర మోడీ గారిది హైలైట్ పాయింట్ ఏదన్నా తీసుకుందామంటే, నరేంద్ర మోడీ గారు కూర్చొని ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన సంబంధాల మీద ఫైల్స్ మీద సంతకం పెట్టడానికి కూర్చునేటువంటి సమయంలో కుర్చీని ట్రంపే వేసి కూర్చోబెట్టారు. ఆ తర్వాత సంతకం చేశారు. బహుశా టెస్లా లాంటి కంపెనీలు భారతదేశానికి అనుమతిస్తూ చేసినటువంటి సంతకం ఏమో అది. కుర్చీ వేసేసి ట్రంప్ సంతకం అయితే
మోడీ చేత పెట్టించుకున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు సోషల్ మీడియాలో బయలుదేరింది. టెస్లా ప్రాథమికంగా అసలు ఎలాంటి ఫీచర్లతో వస్తుంది, ఎలాంటి కార్లకి కాంపిటీషన్ ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ ఆటోమొబైల్ రంగంలో జరుగుతుంది. ఎందుకంటే ఆటోమొబైల్ రంగంలో ఎలన్ మస్క్కి సంబంధించిన టెస్లా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు పడినటువంటి సంస్థ. ఆ సంస్థ తయారు చేసేటువంటి కార్లతోటి, వాహనాలతోటి పోటీ పడడం అనేది అంత ఈజీ కాదు. దేశీయంగా ఉండేటువంటి ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు టెస్లా వస్తే నెక్స్ట్ ఏంటి అనే దాని మీద కూడా కొంత స్టడీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో దేశీయంగా ఉండేటువంటి కార్ల కంపెనీలకు సంబంధించినటువంటి షేర్ వాల్యూ తగ్గిపోయింది, నష్టాలతో నడుస్తూ ఉన్నాయి. ఇంకా టెస్లా డైరెక్ట్గా మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఏంటి అనుకుంటున్నటువంటి సమయంలో మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి ఆనంద్ మహీంద్రా గారు స్పందించారు సోషల్ మీడియా వేదికగా తీసుకుని. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన చాలా యాక్టివ్గా కూడా ఉంటూ ఉంటారు. గతంలో కూడా సంస్కరణలు వస్తున్నాయి, ఆ సంస్కరణలు వస్తే కనుక మొత్తం విదేశీ ఉత్పత్తులు వస్తే అప్పుడు దేశీయంగా ఉండేటువంటి ఆటోమొబైల్ మార్కెట్ ఏమవుతుంది అనేటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. కానీ సుజుకి లాంటి కంపెనీలతోటి పోటీ పడ్డాము, టాటా, సుజుకి ఇలాంటి వాటితోటి, ఇలాంటి కంపెనీలు దేశీయంగా ఉండే కంపెనీ పోటీ పడింది. సో కాబట్టి ఇప్పుడు కూడా టెస్లా తోటి పోటీ పడటానికి మాకేం అభ్యంతరం లేదు. దేశీయంగా తయారయ్యేటువంటి కార్ల కంపెనీలకు ఉండేటువంటి టెక్నాలజీ ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి టెస్లా కాంపిటీషన్ కాదని చెప్తుంది. భారత మార్కెట్లో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 10 నుంచి 25 లక్షల రూపాయల మధ్యలో ఉండేటువంటి కార్లు ఎక్కువగా ఈవీ కార్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అన్ని ఎలక్ట్రిక్ కార్లే వస్తున్నాయి, హైబ్రిడ్ కార్లు వస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మొత్తం గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఈవీ మార్కెట్లో కాంపిటీషన్ నెలకొంది. ప్రస్తుతం భారీగా రాయితీలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ రాయితీలని ఇప్పుడు టెస్లాకు కూడా ఇస్తారా అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు భారతదేశంలో. సో రాయితీలు ఇస్తున్నాయి, ఈవీలకు సంబంధించిన వాహనాలు భారీగా విక్రయాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెస్లా మార్కెట్లోకి వస్తే దేశీయంగా ఉండేటువంటి కంపెనీలు తయారు చేసిన వాహనాల విక్రయాల పరిస్థితి ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆనంద్ మహీంద్రా చాలా క్లియర్గా ఒక స్పష్టతనిచ్చారు. 1991లో సంస్కరణలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. వాటిని ధీటుగా దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో ఎదుర్కొంటామని చెప్తున్నారు. సో ఇప్పుడు టెస్లా భారత మార్కెట్లోకి రావడం ఖాయమైపోయింది. ఏప్రిల్లో రాబోతుంది. దానికి సంబంధించినటువంటి డీలర్ని అలాగే కొంతమంది ఉద్యోగస్తుల్ని నియామకం చేసుకుంటుంది. అయితే 2022లో ఫస్ట్ మాకు విక్రయాలు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి, సర్వీస్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి, దేశీయంగా టెస్లా వాహనాలకు ఉండేటువంటి డిమాండ్ని బేస్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్తామని చెప్పి అప్పట్లో టెస్లా అధినేత ఎలన్ మస్క్ చెప్పినటువంటి మాట. కానీ ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండా ఇప్పుడు భారత మార్కెట్లోకి డైరెక్ట్గా టెస్లా ఎంటర్ అవుతుంది. హార్లీ డేవిడ్సన్ విషయంలో కూడా ఇలాంటి పన్నుల విషయంలో కొంత చర్చ నడిచింది. ఎందుకనంటే అప్పట్లో ట్రంప్ ఇండియాకు వచ్చినప్పుడు హార్లీ డేవిడ్సన్కి సంబంధించినటువంటి దిగుమతి సుంకాలు 50% ఉన్నాయి అని చెప్పి వ్యాఖ్యానిస్తూ టారిఫ్ల కింగ్ భారత్ అని చెప్పి ఆయన కామెంట్ కూడా చేయడం జరిగింది. ఎలన్ మస్క్ కూడా ఇలాంటి అభిప్రాయం ఉంది భారత్ మీద. టారిఫ్లను ప్రపంచవ్యాప్తంగా దిగుమతి సుంకాలను విధించేటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అనేటువంటి ఒక అభిప్రాయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్లో ఉంది, అలాగే ఎలన్ మస్క్లో కూడా ఉంది. ఆ అభిప్రాయం నుంచి కొంత పక్కకు తొలుగుతూ హార్లీ డేవిడ్సన్ కానీ లేదంటే టెస్లాకి కానీ దిగుమతి సుంకాలని తగ్గించేటువంటి ప్రయత్నం ఇప్పుడు భారత ప్రభుత్వం చేయబోతుంది. దాంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కొంత సంతృప్తి చెంది భారత్కు సంబంధించినటువంటి ఎగుమతులు అంటే అక్కడ దిగుమతి చేసుకునేటువంటి వాటి మీద సుంకాలు కొంచెం ధర్మబద్ధంగా ఉండేలాగా చూస్తారనేటువంటి ఒక ఒపీనియన్ నరేంద్ర మోడీ గారికి ఉంది. సో అప్పటికే హార్లీ డేవిడ్సన్కి సంబంధించి 10 నుంచి 20% వరకు వివిధ రకాల మోడల్స్కి తగ్గించారు. కొన్నిటికి 30% కూడా తగ్గించారు. ఇంపోర్ట్ డ్యూటీ 50% ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని 10 నుంచి 30% వరకు కూడా తగ్గించారు. ఇప్పుడు టెస్లా కార్లకు కూడా
దేశీయంగా విక్రయాలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నటువంటి క్రమంలో టెస్లా భారత మార్కెట్లోకి రాబోతుంది. దీనికి కారణం ఇటీవల మోడీ పర్యటన, అమెరికా పర్యటనే కారణం అని చెప్పి భావిస్తూ ఉన్నారు. సో అమెరికా పర్యటన మోడీది టెస్లా కార్లకు సంబంధించా, లేదంటే అమెరికాకి బెనిఫిట్స్ కలిగించేలాగా కనిపిస్తుందా, లేదంటే వైస్ వర్సా భారత్కు కూడా ఆ టూరు లాభదాయకంగా మారబోతుందా, ఏం కాబోతుంది టెస్లా మార్కెట్లోకి వస్తే అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.